సూర్యాపేటలో కుల సంఘ ఎన్నిక చిచ్చురేపాయి. వచ్చే నెల 3వ తేదీన పద్మశాలి కుల సంఘ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పద్మశాలి కుల సంఘ ప్రతినిధులు వాట్సాప్ గ్రూపు ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పద్మశాలి సంఘ సభ్యుడైన మానుపూరి కృపాకర్ వాట్సాప్ గ్రూపులో మద్దతునిస్తూ ఒక వర్గానికి క్లాప్ కొట్టే ఎమోజీని జత చేశాడు. ఈ పరిణామం ప్రత్యర్థి వర్గానికి ఆగ్రహం తెప్పించింది. వాట్సాప్ గ్రూపులో మద్దతును జీర్ణించుకోలేని ప్రత్యర్థి వర్గీయులు మానుపూరి కృపాకర్ను పద్మశాలి సంఘ కార్యాలయానికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కృపాకర్ను తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మాన్పూర్ అమూల్య, మా డాడీ నేమ్ మాన్పూర్ కృపాకర్. మా నాన్నకి పద్మశాలి గ్రూప్లో ఉన్నాడు. అందులో ఎవరో ఏదో మెసేజ్ పెడితే మా నాన్న జస్ట్ ఈమోజీ క్లాప్ పెట్టినందుకు ఈరోజు పద్మశాలి భవన్కి పిలిచి మరి శ్రీరాములు, రాములు, వాళ్ళ కొడుకు ధనుంజయ్, ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి అందరు కలిసి మా నాన్న కొట్టి చంపారు. ఎందుకు? మా నాన్న చేసింది ఏంది? జస్ట్ క్లాప్ సింబల్ పెట్టడమా? అంటే వాళ్ళ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో మా నాన్నని ఇన్వాల్వ్ చేసి ఏం తెలవని ఒక అమాయకుడిని చంపడం ఎంతవరకు న్యాయం? మా ఫ్యామిలీ ఇప్పుడు బాధపడుతుంది కదా. ఇది చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. మానుపూరి కృపాకర్ గారు ఈరోజు ఎలక్షన్ ఆఫీస్ కు పోతే అక్కడ కొట్టి చంపడం జరిగింది. శ్రీరాముల రాములు అనే వ్యక్తి, అతని కొడుకు కలిసి ధనుంజయ్ వాళ్ళందరూ కలిసి అతన్ని కొట్టి చంపడం జరిగింది. ఎందుకు చంపిండు అన్న దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన సంఘంలో ఒక వర్గానికి మద్దతు తెలిపిండు, అంతకు మించేం లేదు. ఆయన నిన్న ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ కు లైక్ కొట్టిండు. లైక్ కొడితే ఇష్టం వచ్చేట్టు ఫోన్ లో అమ్మనా బూతులు తిడితే ఎందుకు తిడుతున్నాం అని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్లు కంప్లైంట్ చేయడానికి వాళ్ళ మార్నింగ్ 12 గంటలకు పోయిండు ఆఫీస్ కు. కస్తూరి బజార్ లో ఉండే పద్మశాలి భవనానికి పోయిండు. పోతే అక్కడనే వీడు కాపు కాసి ఆయన ఇష్టం వచ్చేట్టు కొట్టి ఒక 6-7 అందరూ కలిసి కొట్టి ఆయన కొట్టు దెబ్బలకు ఆయన చచ్చిపోయాడు. మనిషిని చంపుతారా? కొట్టి చంపుతారా? ఇది ఎక్కడ న్యాయమండి? కుల సంఘం పెట్టుకుంది నలుగురికి ఉపయోగపడటానికి, కుల సభ్యులకు ఏదైనా మేలు చేయడానికి. అలాంటిది కక్ష పెంచుకొని, కార్పొరేట్లు పెంచుకొని, వ్యక్తిగత కక్షలు పెంచుకొని ఓ మనిషిని కొట్టి చంపుతారా? ఇది చాలా అన్యాయం. దీని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. అతనికి ఉరి శిక్ష పడే వరకు పోలీసులు దాన్ని సరైన పద్ధతిలో ఇంట్రాగేషన్ చేసి దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ మీడియా ముందట నేను కోరుకోవడం జరుగుతుంది. మళ్ళీ నామినేషన్ వేస్తుంటే కూడా వేయకుండా అడ్డు తిరిగిండు. ఎవరైనా సపోర్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసిండు. నన్ను సంపుతాను బేరించింది, సంఘం చూస్తాను చంపుతా నేను అని చెప్పి చాలా ప్రాణభయం ఉంది. ఆడు ఎప్పుడైతే బేరించిండో అప్పటి నుంచి రోజు నీ షాప్ నుంచి నా సుమన్ జైన్ షాప్ బంద్ చేసి ఇంటికి పోయేటప్పుడు పిల్లలు అక్కడ నిలబడి చూస్తుంటారు. నీ ఇంటికి వచ్చింది నాకు సెక్యూరిటీగా, ఎందుకంటే వాళ్ళు బేరించిన బేరుకు భయపడి ఎప్పుడు నాకు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఎన్నాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది? అలాంటి రౌడీ జైల్లో పర్మనెంట్ గా ఉరి శిక్ష పెట్టాడు. చూడాలి, చంపుతాన్ని బెదిరించిండు. నేను కూడా కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఈ రోజు ఇష్యూ జరగడానికి కారణం ఏంటి? ఒక సంవత్సరం నుంచి మా రాష్ట్ర ప్రధాన తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు కూడా సూర్యాపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పనిచేశారు. అలాగే సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చేస్తున్నారు. అయితే ఒక సంవత్సరం నుంచి వాడు ఈ మన అప్పం శ్రీనివాస్ గారి మీద వల్గర్ గా నోటికి వచ్చినట్టుగా వాడు రోజు వాట్సాప్లు అన్ని గ్రూపులలో వాట్సాప్లు పెడుతున్నారు. అదే శ్రీనివాసరావు గారు ఏందన్నా ఇది ఎన్నాళ్ళు సమాధానం ఇవ్వకుండా ఊకోవాలి. అందరు చూసిన వాడు ఆరోపణలు, వాడు తిట్ల దండకం ఇవన్నీ చూసి ఏమనుకుంటారు, నిజమేనో అనుకుంటారు. నేను ఒక వివరణ ఇస్తా, ఎందుకు వాడు నన్ను ఇట్లా తిడుతున్నాడు, ఎందుకు ఈ మధ్య ఏం జరిగింది అనే విషయానికి నేను ఒక వివరణ ఇస్తా అని చెప్పేసి నిన్న ఒక వివరణతోటి వాట్సాప్ పెట్టిండు. ఆ వాట్సాప్ గ్రూపులలో పెడితే బాగుంది వివరణ అని చెప్పేసి శ్రీ మాన్పూరి కృపాకర్ గారు క్లాప్స్ గుర్తు పెట్టిండు. దాంట్లో లైక్ గుర్తు పెట్టగానే అతన్ని బండ బూతులు తిట్టిన, ఫోన్ చేసి మరి ఎవడు ఈ శ్రీరాములు రాములు అనేటోడు అతన్ని బండ బూతులు తిట్టి నేను చంపుతా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిట్టినాడు. వచ్చి నాకు రాత్రి షాప్ కాడికి వచ్చి చెప్పిండు.